ఉల్లిపాయతో ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోవడం, జుట్టు తెల్లగా మారిపోవడం వంటివి జరుగుతున్నాయి. తెల్ల జుట్టు నల్లగా మారడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనబడదు. అలాగే ఖరీదైన హెయిర్ ప్రోడక్ట్స్ వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుంది. జుట్టు రాలే సమస్య మరియు తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవడానికి ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండటం వలన తలలో రక్త ప్రసరణ బాగా పెంచడమే కాకుండా జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అందిస్తుంది. దాంతో రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రీగ్రోత్ అవ్వటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయతో ఉండే లక్షణాలు జుట్టు పెరుగుదలలో సహాయపడి జుట్టు రాలకుండా కాపాడుతాయి. ఉల్లిపాయ జుట్టు రాలే సమస్యలకు, తెల్ల జుట్టు సమస్యకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఉల్లిపాయని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ జుట్టుకు ఉపయోగించడం వలన కళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల ఇప్పుడు చెప్పే విధానం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గిన్నెలో నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలను వేసి స్టవ్ మీద పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఉపయోగించడం వలన జుట్టు రాలే సమస్య నుండి బయటపడటమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బాగా మరిగాక చల్లారనివ్వాలి. ఈ చల్లారిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వడగట్టాలి. ఉల్లిపాయ ముక్కలను ఇలా నీటిలో ఉడికించడం వలన ఉల్లిలో ఉన్న ఔషధ గుణాలన్నీ నీటిలోకి చేరుతాయి. ఈ ఉల్లిపాయ నీటిని తలస్నానం చేయడానికి అరగంట ముందు జుట్టుకు మరియు కుదుళ్లకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక తేలికపాటి షాంపుతో తలస్నానం చేయండి. ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య, అలాగే జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ఉల్లిపాయ రసాన్ని ఈ విధంగా ఉపయోగించడం వలన జుట్టు రాలే సమస్య నుండి బయటపడడమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు వారానికి 2 సార్లు ఉపయోగిస్తే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.